సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలబోమని వారు నిరసన వ్యక్తం హైదరాబాద్ కోకటపల్లిలో జరిగిన 10 ఏళ్ల సహస్ర హత్య యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టింది. ఇది సమాజపు పునాదుల్ని కదిలించే ఒక విషాద గాథ. ఇది కేవలం ఒక నేరం కాదు, మన కళ్ళ ముందే పిల్లల ప్రపంచం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే హెచ్చరిక. ఓ మామూలు క్రికెట్ బ్యాట్ కోసం క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావంతో 15 ఏళ్ల బాలుడు పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో పొడిచి చంపిన ఈ కిరాతకం నేటి తరం పిల్లలపై డిజిటల్ ప్రపంచం చూపిస్తున్న ప్రభావానికి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపానికి, నైతిక విలువల పతనానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. హైదరాబాద్లోని కోకటపల్లిలో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడికెట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు, పక్కింట్లో నివసించే 10వ తరగతి చదువుతున్న ఓ 15 బాలుడేనని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి చివరికి ఇది డబ్బుల కోసం కాదు క్రికెట్ బ్యాట్ కోసం అని టర్న్ అవడం, మరో పక్కన ఈ బాలుడు ఇతను కాదు దీని వెనుక వేరే వాళ్ళు ఉన్నారని చెప్పని పిల్ల తల్లిదండ్రులు రోడ్డు పైన బైఠాయించడం, ఏంటి చాలా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతోంది. అసలు ఇంతకీ పాపను చంపిన వ్యక్తి ఎవరు? రాజుగారు అయితే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే, ఇక్కడ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చెప్పిన ప్రకారం అయితే ఆ బాబు నిజంగానే క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చింటే, నిజంగానే క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చింటే మాత్రం ఎందుకు పాపని చంపుతాడు అని అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్తున్న పోలీసులు లంచం తీసుకొని కేసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కేసులో అసలు ఎటువంటిది కూడా ఆ బాబు ఏం చేయలేదు, జస్ట్ క్రికెట్ బ్యాట్ తీసుకొని వెళ్ళింటాడు. మీరు నిజంగా చంపుంటే ఆ బాబుని తీసుకురండి, మా బాబు ఎలాగైతే చనిపోయిందో ఆ బాబు కూడా అలాగే చనిపోవాలి. ఒకటే పరిష్కారం, ఒకటి మా పాపని మాకు తెచ్చివ్వాలి, ఆర్ ఐదర్ లేకపోతే ఆ బాబుని నచ్చితే ఆ బాబుని నేను చంపేస్తాను, అయితే ఆ ప్రాణం అన్నా లేకపోతే ఈ ప్రాణం అన్నా రావాలి అన్నట్టుగా అయితే వాళ్ళైతే కుక్కపల్లిలో పోలీసులు ముందు ధర్నా దిగారు. పోలీసులు అక్కడి నుంచి లేపేసరికి వచ్చి నడి లేకపోతే కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తున్నారు రాజుగారు. అది దాదాపు గత గంట పాటు నుంచి కూడా ధర్నా కొనసాగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి బంధువులు కొనలేదు, కానీ లెలక్షన్ రాసిన అదంతా కావాలని బాబు చేసింది కాదు, ఆ బాబు బ్యాట్ కోసం రాలేదు, ఇంకా ఏదో ఉంది, తప్పుదో పట్టిస్తానంటూ అయితే ఇక్కడ ఆందోళనకు అయితే దిగడం జరిగింది రాజుగారు. సుచిత, ఇప్పుడు ఏదైతే పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతున్నట్టు ఆ బాలుడు కాదు అంటున్నారు అంటూ అయితే వాళ్ళు ధర్నాకు దిగారు రాజుగారు. ఇంకొకటి ఏంటంటే అంటూ అయితే వాళ్ళు ధర్నాకు దిగారు రాజుగారు. ఇంకొకటి ఏంటంటే ఆ బాబు ఎవరైతే వచ్చాడో, ఇప్పుడు వెంకట్ సాయి ఎవరైతే బ్యాట్ కోసం వచ్చాడు, బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతుంది, నేను దెబ్బలు కొట్టాల్సి అంటే కానీ కత్తి జేబులో పెట్టుకొని వచ్చి అసలు టీ షర్ట్ కూడా పైకి లేక అసలు పొడవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఇక్కడున్న వ్యక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే వేరే ఎవరైనా ఉండొచ్చు ఈ కేసులో, ఇంకా ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టిస్తున్నారు, అలాగే లంచం తీసుకున్న కేసును కూడా తప్పుదో పట్టిస్తున్నారు అన్న దాంట్లో అయితే చాలా సేపటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా అయితే చేయడం అయితే జరుగుతుంది రాజు గారు. సుచిత, మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసు అయితే దీని గురించి మేము ఈ కేసు ఎటువంటి తప్పుదోవ పట్టించలేదు, ఆ బాబు గోడ దగ్గర కొంచెం చెప్పాలి అలా ఉన్నది కూడా చాలా మంది చూసారు, వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరంతా చేయాల్సి వచ్చింది. ఈ కేసుని మేమైతే ఎటువంటి తప్పుదోవ పట్టించలేదు, బాబు బ్యాట్ కోసం వచ్చాడు, అంటే బ్యాట్ కోసం వచ్చినప్పుడు పాప గానీ ఎవరైనా చూస్తే మళ్ళీ వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అన్న కోణంలో ఎందుకైనా మంచిది అని చెప్పి అయితే రాసుకొని వచ్చాడు. కానీ అది మాత్రం కట్ట తీసుకొని వచ్చాక అది మాత్రం పాప చావకే కారణమైంది. ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఏదైతే బ్యాట్ ఉందో ఆ బ్యాట్ కూడా ఒక నెల క్రితం కూడా కొనలేదు, కానీ బాబు నెల క్రితం లెటర్ రాశాడని చెప్తున్నారు. సో ఎంతో తప్పకుండా పగడబందిగా ప్లాన్ చేసింది, ఆ బాబు బ్యాట్ కోసం రాలేదు, ఏదో వేరే ఇంటెన్షన్ తోనే వచ్చాడు అంటూనైతే ఇక్కడ పేరెంట్స్ అయితే ఆందోళనకు దిగారు. పేరెంట్స్ తో పాటు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. అంటే ఏంటంటే మా బాబు ప్రాణం మాకు కావాలి, లేకపోతే ఆ బాబు ప్రాణం పోవాలి, రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు కుక్కట్పల్లిలో ఈ రోడ్డు మీద నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్న రోడ్డు మీద లెగిసే లేదు అసలు అని అయితే ఆందోళన చేస్తున్నారు.
సుచిత, అంటే మరి మన నిన్నటి వరకు కూడా 5 రోజుల తర్వాత ఈ పోలీసుల ఇంట్రాగేషన్లో పిల్లవాడు ఇంట్రాగేషన్ చేస్తే అతను క్లియర్గా చెప్పడం, మరో పక్కన పేపర్లో కూడా హౌ టు ఎంటర్ ఇన్ టు హౌస్ రైట్. థ్యాంక్ యూ సుచిత. పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని, అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని, అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా. చచ్చిపోతాం మేడం. ఈ రోజు న్యాయం జరగాలి, ఈ రోజు మాత్రం న్యాయం జరగాలి. తప్పు చేస్తాం అందరము. మా కడుపు కాలింది. మా చిన్నారిని పొట్టన పెట్టుకున్నారు కదా మేడం, చిన్నారిని పొట్టన పెట్టుకున్నారు పేట పాల కోసం. అయితే వాడు బాలు లేదు, ఏమి లేదు. పైసలు ఎట్లా తీసుకోపోయిండు మేడం? బాల్ కోసం వస్తే పైసలు ఎట్లా తీసుకోపోయిండు? పాపని ఎట్లా చంపిండు మేడం? ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళడమేనా? తీసుకోపోయిండు, చంపిండు. పాపకి చంపిండు. మాకు అదే న్యాయం కావాలి. వాడిని చంపాలి, మేమైనా చంపుతాము. వాడిని మాకు దొరకబట్టియండి మేడం. చంపినోని మాకు న్యాయం జరగాలి. పోలీసులు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? లంచం తిన్నారు అమలా, లంచం. మాకు న్యాయం జరగాలి. ఏదైతే సంవత్సరం వెళ్ళిపోయిందో కాసులు జరిగిపోయినట్టు పోలీసు చట్టానికి మీరు ముందుంటే మేమేమిటి తీసుకోవాలి చెప్పు. వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు తగ్గడం లేదు. తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పల్లి సహస్ర హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారంటూ సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలబోమని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచం తీసుకుని కేసును తప్పుదారు పట్టించారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. న్యాయం జరగకపోతే ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని, అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. అంటే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని, అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా. మొక్కలు దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి శాంతి. పోలీసులకు శాంతి కాకపోతే మా తప్పు చెప్పి ఉన్నాను. గల్లీలో కూడా అడగండి. ప్రతి ఒక్కరు ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇప్పుడు ఏం తెచ్చుకోమంటారు? తిరగ తెచ్చుకోమంటారా? గ్యాస్ తెచ్చుకోమంటారా? ఈయన తెచ్చుకోతాం. మాకైతే ఏం కావాలి? అన్ని ఎడపిస్తాయి. పొక్కలు పెడితే కాదు, పొక్కలు పెడితే కాదట్లా. మొక్కలు దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి ఏం కావాలి? అన్ని ఎడపిస్తాయి. పొక్కలు పెడితే కాదు, పొక్కలు పెడితే కాదట్లా. మొక్కలు దాచిపెట్టి మేస్తే కాదు గిన్నెదానికి కావాలి. శాంతి కావాలి, శాంతి. పోలీసులకు శాంతి కాకపోతే మా తప్పు చెప్పి ఉన్నాను. గల్లీలో కూడా అడగండి. ప్రతి ఒక్కరు గల్లీలో కూడా అడగండి. ప్రతి ఒక్కరు తీసుకోండి. వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇప్పుడు ఏం తెచ్చుకోమంటారు? తిరగ తెచ్చుకోమంటారా? గ్యాస్ తెచ్చుకోమంటారా? ఈయన తెచ్చుకోతాం. మాకైతే ఏం కావాలి? అన్ని
తీసుకుపోయి బొక్కలు పెడితే కాదు, వాడతాడు బొక్కలు పెడితే కాదట్లా, బొక్కలు దాచిపెట్టి మేపితే కాదు గిన్నెలకి, తల్లిదండ్రులు కూడా కావాలి. శాంతి పోలీసులకు శాంతి కాకపోతే మా తప్పు చెప్పి ఉన్నాను. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా చేయాలని. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి అట్లా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్. చెమట వల్ల దురద లేదా తామరమంట చికిత్స లేకపోతే సమస్యగా అవుతుంది. ప్రతి ఇన్ఫెక్షన్ ఒకటి కాదు. రాయండి డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్డ్ యాక్టివ్. చెమట వల్ల దురద కోసం ఇచ్ గార్డ్, తామర కోసం రింగ్ గార్డ్ ఎంచుకోండి. మొదటి చిహ్నం నుంచి టార్గెటెడ్ మరియు పూర్తి ఊరట కోసం ఇచ్ గార్డ్ లేదా రింగ్ గార్డ్ రాయండి. ప్రకృతిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకర జీవితం, ఎనలేని ఆనందం అది మీ యోషితాతోనే సాధ్యం. ఎసిడిటీ కోసం ప్రపంచంలోనే గావిస్కాన్ ఉపయోగించండి. చూడు చూడు, తన ఫేమస్ బిజినెస్ ఇన్వెస్టర్. మన బిజినెస్ ఐడియా చెప్దామా? వెయిట్.